దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు వాడి యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుందంటే జీవపు ఊట, జీవములో ఉన్నాడు. అందుకే ప్రియమైన సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మూలంగా మానవులందరికీ కలిగే రెండవ ప్రయోజనం ఏంటంటే చెప్పండి, జీవపు ఊట. చెప్పండి, ఏ ఓట అమ్మా? జీవము కలిగి జీవిస్తాం, జీవము కలిగి బ్రతుకుతాం. పాపము మనిషికి మరణాన్ని కలగజేస్తే చెప్పండి, ఏం కలగజేసింది? పాపం వల్ల వచ్చే జీతము మరణం. నిత్య జీవం మనకి ఎక్కడ దొరుకుతుంది? అదవుతుందా? పాపం వల్ల మనిషికి ఏం కలిగిందంటే భౌతికపరమైన మరణము. వాడు ఎంత ఘనత వహించిన వాడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత లక్షాధికారైనా, ఎన్ని ఎకరాలున్నా, ఎంత పొలాలున్నా ఏం చేయాలి? ఒకరోజు ఏం చేయాలి? అన్నీ విడిచిపెట్టాలి. అదే ఈరోజు కాలేజీకి వెళ్తూ ఆలోచిస్తున్నాయి, రోజు కాలేజీకి వెళ్ళిపోతున్నాము, సంపాదించినంత ఏం చేస్తాం? సంపాదించాం, ఓకే, ఏం చేస్తాం తర్వాత? ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలిగా. చెప్పండి. ప్రాగుల్లాడి ఏం చేస్తాం చెప్పండి? చెప్పరే, మరణిస్తాం, వదిలేస్తాం, అన్నీ వదిలేస్తాం. కొన్న బంగారం వదిలేస్తాం, కొన్న వస్త్రాలు వదిలేస్తాం, కొన్న ఎంతమంది మంచి చీరలు కొనుక్కున్నావు అన్నీ కూడా ఏం చేస్తాం? ఎన్ని డ్రెస్సులు కొనుక్కున్నావు అవి కూడా ఏం చేస్తాం? అన్నీ వదిలేస్తాం. ఎందుకని? పాపం వల్ల వచ్చే జీతము మరణం. మనం చనిపోయినప్పుడు మన యొక్క ఫేస్ కూడా చాలా అందవిహానంగా ఉండిపోద్ది, చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఫేస్ కట్ను మీరు ఒకసారి చూడండి. చనిపోయినప్పుడు ఎవరన్నా చనిపోయినప్పుడు ఇలా ఫేస్ కట్ను ఒకసారి చూడండి. చూసావా, పాపము మనిషికి కలగజేస్తుంది ఇది అని అనుకోవాలి. ఇది అల్టిమేట్గా ఏంటండి, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆఫ్టర్ దట్ తర్వాత కూడా ఏంటండి, భయంకరమైన రెండవ మరణము, అగ్ని గంధకాలతో కాల్చబడాలి. అనుకున్నాం మనం ఈ లోకంలో ఎంతో హ్యాపీగా బ్రతికేస్తున్నాము, ఏంటంటే ఈ లోకానికి మట్టుకు ఏమైతే కావాలో అంతా సంపాదించేసుకున్నాను అని అనుకున్నామేమో, రేపో మాపో మనకి మరణం సంభవించబోతుంది. పాపం వల్ల వచ్చే జీతము అక్కడ, ఆ తర్వాత నిత్య జీవంలోకి, రెస్ట్ ఇన్ పీస్లోకి నువ్వు నిజంగా వెళ్ళాలంటే ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. జీవపు ఓటలో ఉన్నామా? మరణపు ఓటలో ఉన్నావు నువ్వు? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటంట జీవపు ఓటట. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ కింద వచ్చిన కూడా చదవండి, అది మరణ